ప్రతి రైతును ఆదుకుంటామని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులపై అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల్లో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట నష్టపోయిన మండలాల్లో ప్రాథమిక అంచనాలు వేసి తక్షణమే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ జరుగుతుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తుంటారు. జాయింట్ కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ యొక్క ధాన్యం సేకరణ అంతా కూడా వారు చూస్తారు. ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని పెట్టడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే ధాన్యం వెంటనే పైరు వస్తుందో అక్కడంతా తీసుకోవడానికి ఏర్పాటు చేశారు. దానికి కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇంకా కొంత గోతం సంచులు కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇవన్నీ రావడం లేదు, ఆలస్యం అవుతుందనేటువంటి విషయం మా గౌరవ శాసనసభ్యులు మరి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అన్ని శాఖల అధికారులను కూడా పిలిపించి మాట్లాడాం. జరిగేటువంటి ప్రొక్యూర్మెంట్లో తప్పనిసరిగా ఏ రైతుకి నష్టం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండి రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే వరకు మన అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని చెప్పి జేసీ గారికి, ఇతర అధికారులకు కూడా ఇప్పటికే సూచనలు ఇచ్చాం. అవి కూడా మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.